అందరికీ వందనాలు. దేవుని ప్రేమను బట్టి ఈ మొదటి దిన కూడికలో మీరు అందరూ దేవుని సందుకొచ్చి దేవుని స్తుతిస్తున్నందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు. ఈ మొదటి దిన కూడికలో మీరందరూ విస్తరణకు వచ్చారు. వేడుకగా ఈ స్థలం నుండి వెళ్ళడానికి కాదు, ఈ సమయం ప్రతి వ్యక్తికి చాలా విలువైనది. మీలో ఎంతమంది మారు మనసు పొందిన వారు ఉన్నారు? చేతులు పైకెత్తండి. చాలా సంతోషం. ఈ స్థానంకి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? మీరు ఈ కూడికలు ఎవరి కోసం తెలుసా? మీ సేవకులు చెప్పారా? మీకు చెప్పలా? మారు మనసు పొందిన వారి వరకే ఈ కూడికలు. రిట్రీట్ అంటే మారు మనసు పొందిన వారి వరకే. మారు మనసు పొందిన వారు జీవితంలో జారిపోయిన స్థితి నుండి మరలా చక్కబెట్టుకోవటం, సరి చేసుకోవటానికి ఈ కూడికలు పెడతాం. గమనించండి, మారు మనసు పొందినటువంటి వ్యక్తులను మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, లోకములో నీతిమంతుడు ఒక్కడు లేడు అని దేవుడు చెప్పాడు. మారు మనసు పొందవచ్చు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి మీరు అనుకోవచ్చు, నేను మారు మనసు పొందేశాను, భక్తి చేస్తున్నానని. లేదు లేదు, అది అలా అనుకోవటం వల్ల చాలా తప్పు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. లోకంలో ఏముందో తెలుసా? ఏముంది? లోకంలో 3 ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడామ. ఈ 3 మనిషిని లోకానికి ఈడ్చుకుపోతున్నాయి. మరు మనసు పొందవచ్చు నువ్వు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఆలోచన గల వ్యక్తిగా నీవు ఉన్నావేమో, కానీ జారిపోయినటువంటి ఆ పరిస్థితిని గ్రహింపు లేకుండా చేస్తాడు దుష్టుడైనటువంటి సాతానుడు. కనుక మనము ఎక్కడ జారిపోయామో ఆ స్థితిని ఎత్తుక్కోవడానికి కూటాలు. మనం ఏ స్థితిలో జారిపోయామో ఆ స్థితిని ఎత్తుక్కోవాలి. ఒక వస్తువు పోతే ఏం చేస్తాం? వదిలేస్తామా ఏంటి? మన చిన్న చర్చిలో మ్యారేజ్ జరుగుతుంది. పెళ్ళి కొడుకు వచ్చాడు, లోపలికి వచ్చేసాడు. గేటు దిగి అక్కడ ప్రార్థన చేశారు, లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోవాలని చూసి సరికి మెళ్ళ చేయలేదంట. ఈ పెళ్ళి లేదు, ఏమి లేదు. నా బంగారం నా బంగారం నా బంగారం వెళ్ళిపోయాడు. చూడండి, ఒక వస్తువు కోసం ఏం చేశాడు? కాబోయే భార్య వచ్చేసింది, టైం అయిపోయిందని చెప్తున్నాము. అక్కడ అన్ని ఏర్పాట్లు వచ్చేసినాయి. స్టేజీ మీదకి ఎక్కితే పెళ్లి కూతురు తీసుకెళ్ళిపోవాలి, కానీ ఈ పెళ్లి కూతురు లేదు, ఏమి లేదు. నా వస్తువు పోయింది. ముందు ఏమైంది? నా వస్తువు పోయింది కనుక ముందు దాన్ని నేను ఎతుక్కుని వస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుంటాను. చూసారా ఎంత తాపత్రయం పడ్డాడో, కానీ దొరకలేదు. చూడండి, భక్తి చేసిన వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది విలువైనదే అని ఆశపడతాం. నీ జీవితానికి విలువైనది రక్షణ. ఈ రక్షణ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో
నువ్వే విషయాల్లో జారిపోయావో, నీ క్రియల్లోనా, తలంపులోనా, ఆశల్లోనా, నీ పిల్లల్లోనా, నీ భర్తలోనా, ఇరుగు పొరుగు వారిలోనా, నీ అత్తమామల విషయంలోనా, నీ తల్లిదండ్రుల విషయంలోనా, ఎక్కడ జారిపోయావు నువ్వు? ఇవి సరి చేసుకోకుండా పరలోక రాజ్యం లేదు. రాకడ సమీపించుచున్నది కనుక ఆయన ఎదుర్కోవాలంటే మనము సిద్ధపడాలి. సిద్ధపడకుండా దేవుని మనం చూడలేము. సిద్ధపడితేనే ఆయన చేరగలం. అక్కడ చేరాలంటే ఎలా ఉండాలి? ఎలా ఎతకాలి? జాగ్రత్తగా ఎతికిందంట ఆమె. ఒక నాణ్యం పోగొట్టుకుందంట. పోగొట్టుకున్న నాణ్యం కొరకు ఏమి చేసింది? తన ఇల్లంతా ఊడ్చిందంట. ఊడ్చి దీపం వెలిగించి జాగ్రత్తగా ఎదుగుతూ ఉందట. చూసారా? ఇల్లంటే నీ హృదయమే. ఏం చేయాలి? నీ హృదయాన్ని పరీక్ష చేసుకునే సమయం ఇది. ఏదో వేడికగా వచ్చి కూర్చొని మీటింగులు అన్నారు, చక్కగా వెళ్దాము, కూర్చున్నాము, చక్కగా కాలక్షేపం చేసుకుని వెళ్దామని కోదు. నీవు వచ్చి ఒక విలువైనది నీవు సిద్ధపరచుకోవాలి. ఆ విలువైనది ఏమిటో నీ గ్రహింపు రావాలి. నీ ఆత్మ చాలా విలువైనది. నీ ఆత్మ చాలా విలువైనది కనుక ఈ విలువైన ఆత్మకు మంచి మార్గం ఉంది. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ఆ మార్గంలో ప్రవేశించాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులా ఉండండి. పరిశుద్ధత మనలో ఉందా? మారుమనసు పొందాను కదండి, నేను పరిశుద్ధురాలనే, పరిశుద్ధుడివేనా? జారిపోయిన స్థితి లేదా? లేరా? చాలామంది భక్తి చేస్తుంటారు, ప్రార్థన బాగా చేస్తుంటారు, మాటల్లో జారిపోతూ ఉంటారు, ఊతపతాలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడావంటే, నేను ఎక్కడ మాట్లాడానండి అంటారు. గ్రహింపు లేని మాటలు. అలాంటి భక్తి చేసి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. కనుక ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన వలె జీవించాలి. ఆఖరి దినాలు ఇవి, కడవరి దినాల్లో ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చొచ్చున్నాను అంటున్నాడు ఆయన. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవాలి అంటే నువ్వు సిద్ధపడాలి. నీ ఇంటిని సిద్ధపరచుకోవాలి. నీవు సిద్ధపడకుండా నీ ఇంటిని సిద్ధపరచుకోలేవు. నీవు చక్కబెట్టుకోకుండా ఎవరిని చక్కపరచలేవు. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో క్రియ జరగాలంటే తగిన సిద్ధపట్టు కలిగి ఉండాలి. ఓన్లీ నేను విశ్వాసిని కదా, నాకెందుకు అనుకోవద్దు. సోదరుడు చెప్పారు కదా, దైవజనులు ఏం చెప్పారు? ప్రతి విశ్వాసి ఎవరంట? సేవకులే. లేరా? ఏం చెప్పారు? ప్రతి విశ్వాసి సేవకులే. నిజమే. ఎందుకని మాట చెప్పారు? నీ క్రియలు కావాలి. నీ క్రియలు బట్టే ప్రతిఫలం ఉంది. అక్కడ నీలో క్రియలు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కనుక క్రియలతో కూడా భక్తి చేయాలి. నీ క్రియను బట్టి నీ భర్త మారాలి, నీ క్రియలు బట్టి నీ భార్య మారాలి, తల్లిదండ్రుల క్రియలు బట్టి బిడ్డలు మారాలి, నీ ప్రక్కవారం మారాలి. కనుక క్రియలు లేని విశ్వాసము ఎలాంటిదంట? మృతము. అది సచ్చిన దానితో సమానం. భక్తి చేస్తున్న మనము ఏముండాలి? మనకి క్రియలు ఉండాలి. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. నిజ క్రైస్తవుడు పలకవలసింది ఏమిటి అంటే ఏంటది? అవునంటే అవును, కాదంటే కాదు. అప్పుడే ఆ క్రియలు బట్టి నీకు ప్రతిఫలము. అందుకని వాక్యం చెప్తుంది, వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చేటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్లరా ఏమన్నాడంట ఆయన? మన క్రియలు బట్టి మనకి ఏమిస్తుంది? ఏమిస్తాడు? జీతం ఉంది. నేను నెలంతా కష్టపడితే జీతం తెచ్చుకుంటావు, అవునా? శ్రమ పడకుండా నీ పైనటువంటి అధికారి నీకు జీతం ఇవ్వడు. దేవుడు నీకు జీతం ఇవ్వాలి అంటే దేన్ని చూసిస్తాడు? నీ క్రియలు చూసిస్తాడు.
ఆ జీతాన్ని బట్టే అక్కడ పరలోక రాజ్యము స్వాస్థ్యమును నీకు అనుగ్రహిస్తాడు కనుక ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని యొక్క వాక్యములు ఉంటాయి, సత్య సారాంశములు మన హృదయములో భద్రపరచుకోవాలి. లేరా ఎంతమందికి ఆశ ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనది మన హృదయంలో భద్రపరచుకుంటే మన హృదయాన్ని చక్కగా పరీక్ష చేసుకుంటాం. ఆమె ఏం చేసింది? తన ఇల్లంతా ఊడ్చిందట. ఊడ్చి ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది. ఊడ్చుకున్న ఉపయోగం లేదు, నేను ప్రార్థన చేసుకున్నానండి అంటారేమో. లేరా జారిపోయావు అంటే జారిపోయిన నీ స్థితి నుండి ఎప్పుడో జారిపోయావు? భక్తిలో భక్తి చేస్తూనే దేవుని సన్నిధికి వస్తూనే ప్రార్థన చేస్తూనే జారిపోయావు. ఆ విలువైనటువంటి మార్గాన్ని నుండి జారిపోయావు. అదే శ్రేష్టమైనటువంటి దాన్ని పోగొట్టుకున్నావు కనుక అది మనం సంపాదించుకోవాలంటే దీపం వెలిగాలి. వెలిగిందా అంటే వెలిగిందా? మన దీపం వెలగలేదు కనుక జారిపోయావు. వాక్యానుసారంగా నువ్వు భక్తి చేయలేదు కనుక జారిపోయావు. ఆత్మానుసారంగా లేవు కనుక జారిపోయావు. దేవుని యొక్క సువార్త ఇలాంటి రిట్రీట్లో నిన్ను దర్శిస్తుంది. నిన్ను బలపరచడానికి దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ప్రవేశించినప్పుడు చీకటి బ్రతుకులోనికి వెలుగు మరలా మనము తెచ్చుకోవాలి. ఆశతో ఆశ లేకపోతే మన హృదయాన్ని సరి చేసుకోలేము. ఏమనుకుంటాం? పర్వాలేదులే, భక్తి చేస్తున్నాను కదా, పర్వాలేదులే, బాగానే ఉన్నాను కదా, ఎప్పుడో మారు మనసు పొందాను కదా. ఎప్పుడో మారు మనసు పొందటం కాదు, దినదినము మారు మనసు పొందాలి. ఎప్పుడు? దినదినము నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం? ఆహారం ఏం చేస్తున్నాం? టిఫిన్ తింటాం, భోజనం తింటాం, సాయంకాలం భోజనం, మధ్యాహ్నం భోజనం అంటాం, సాయంకాలం మరలా టిఫిన్ అంటాం, నైట్కి భోజనం అంటాం. ఇవన్నీ దేనికోసం తింటున్నాం? ఈ శరీర బలానికి తింటున్నాం. ఆత్మబలము కావాలి అంటే నువ్వు ఎక్కడైతే జారిపోయావో ఆ స్థితిని మరలా జ్ఞాపకం చేసుకొని సాయంకాలం కల్లా దాన్ని మనము దేవుని సందులో సరి చేసుకోకపోతే మన దీపం ఆరిపోద్ది. ఏమైంది? మన దీపం ఆరిపోద్ది. కనుక ఆ దీపాన్ని వెలిగించుకోవటానికి ఇప్పుడు వచ్చాం. వెలుగుతూనే ఉన్నానండి, మారు మనసు పొందాను కదా. పిల్లరా ఏమంటాం? వెలిగాను కదండి, మారు మనసు పొందాను, దేవుడు నాతో మాట్లాడాడు. మంచిదే, మాట్లాడతాడు ఆయన. ఒక వృద్ధురాలు దైవజన అబ్రహయ్య గారితో చెప్పిందంట. ఆమె ఇంచుమించు 85-90 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే ఆమె బంధువు దగ్గర పెరుగుతూ ఉంది. ఆధారం ఎవరు లేరు, ఒక్కతే ఆమె, ఇంకెవ్వరు లేరు. లేకపోయేసరికి తాత వరస అయ్యే ఒక ముసలైన మనవరాలా నేను చేసుకుంటానే, మనవరాలా నేను చేసుకుంటానే అని ఇవ్వడంట. ఈమె ఎవ్వరు లేరు, ఈమెని ఆదరించేవారు ఎవరు లేక ఆ మాట అన్నప్పుడల్లా ఈమెకి చాలా బాధేసి ఏడుస్తూ ఉండేదంట. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకెవరున్నారు, నాకెవరు ఆధారం, నువ్వే కదా, ఏంటి ఈ ముసలైనా నన్ను ఇలా మాట్లాడుతున్నాడు, నిన్ను చేసుకుంటానే అంటున్నాడు ఏంటి? ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా, నన్ను బలపరచవా, నాకు ఆదరణ ఎవరయ్యా, నేను ఎవరు చెప్పుకోనయ్యా, ఈ ముసలి ఇలా అంటున్నాడని ఎవరు చెప్పనయ్యా, అతను మాటికి నా భుజం మీద చేయేస్తున్నాడు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసుకుందంట. ఆమె మారు మనసు పొందింది, ఆమె వయసు వచ్చేసింది, ఆమె బాగా చదువుకుంది, ఆమె మంచి జాబ్ చేసింది, ఆమె దేవుడు ఆమెకి పరిచర్య పిలిచాడు. ఆమె పరిచర్య చేస్తుంది. ఆమె వయసు పెరిగిపోయింది, 85-90 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఈ బాల్యకాలంలో ఉన్నటువంటి
ఆమె ఆ విషయం నొచ్చుకుంటూ ఉండేదంట ఆ ముసలాయన మీద. ఒకరోజు బాగా ఇసుకిచ్చేస్తున్నాడంట. ఇసుకిచ్చేసి అనుకుందంట మనస్సులో, పైకి కూడా అనలా, వీడు సస్తే బాగుండు అనుకుందంట. ఆమె కొట్టి దగ్గరికి వెళ్తుంటే అతడు ఆమెని వెంటాడి, మనరాలా నేను చేసుకుంటానే అని అంటున్నాడంట. మనసులో అనుకుందంట, వీడు సస్తే బాగుండు, ఈ పీడ వదిలిపోద్ది అనుకుందంట. ఆమె తిరిగి కొట్టి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నంట. అమ్మో, ఎంత ఆశ్చర్యం ఇది! ఈ మాట ఎవరికైనా చెప్పానా నన్ను చంపేస్తారు అని దాచేసిందంట ఆమె. చూడండి, ఆ వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ఆమె హృదయం పరీక్షలు చేసుకుంటుందంట. ప్రభా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, పరలోకం చేరాలి, నాలో ఇంకా ఏదైనా అవిధేయత ఉందా? నాలో నీకు అడ్డుబండగా నీ రాజ్యం చేరడానికి నాలో అడ్డుబండగా ఉన్నటువంటి పాపం ఏదైనా ఉన్నదా అని పరీక్ష చేసుకుంటుందట. పరీక్ష చేసుకుంటుంటే ఆ ముసలాయన కనపడుతున్నాడంట. ప్లేరా, ఇవికి ఎంత వయసు వచ్చింది చూడండి, ఎంత వయసు వచ్చిందో. అప్పటి వరకు ఆమె సేవలోనే ఉంది. అప్పుడు ఆమెకి గుర్తు చేశాడంట, ముసలాయన చూపించాడ దేవుడు. అయ్యో, నేను ఎంత సేవ చేశానే, ఇది ఎలా సాధ్యం, ఎలా ఒప్పుకోను, ఎవరి దగ్గర ఒప్పుకోను, ఏమి చేయను అని చాలా కన్నీరు కలిసి ఉపవాస ప్రార్థన చేసుకుంటుందంట. ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్పాడంట, ఇదిగో పలానా అబ్రహాం పిలిపించు, అబ్రహాం దగ్గర ఒప్పుకోమని చెప్పిందంట. చూడండి, వెంటనే దైవజనులు అబ్రహాం గారిని పిలిపించి ఆమె తన హృదయాన్ని, ఆమె కూర్చోలేదు, ఆమె పండుకోలేదు, ఒక మనిషి సహాయంతో ఆమెని నడిపిస్తున్నారు. అలాంటి వయసులో దైవజనుల వయసు ఎంత చిన్న వయసు, కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ పాపాన్ని, ఆ లోపాన్ని సరిచేసుకుందామే. ప్లరా, సిగ్గుపడద్దు ఎవరైనా సరే. ఎందుకు సిగ్గుపడటం? మనలో ఉన్న పాపం విడిచిపెట్టాలి, పరలోక రాజ్యం చేరాలి. మనం దేవుని రాజ్యంలో చేరడానికి మరలా మనం రిట్రీట్ అంటే మరలా మనం రిఫిట్ చేసుకోవడం, మన జీవితంలో ఉన్నది ప్రతిదాన్ని విడిచిపెట్టడం, ప్రతి అవిధేయతను ఒప్పుకోవటం, జీవితంలో వాటమి నుండి విజయాన్ని సంపాదించుకుని దైవ శక్తి చేత నింపబడాలి. కనుక దేవుని సందుకు వచ్చిన మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగిన వారిగా ఉన్నామో మనం పరీక్ష చేసుకునడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృప ప్రతి వ్యక్తి జీవితంలో భద్రంగా కాసుకోవాలి. ఎల్లప్పుడూ నేనేమై ఉన్నాను, ఏం చెప్పాలి, నేనేమై ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడు? ఆఖరి క్షణంలో. సరే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన వేలాడుతున్నాడు, ఆ కల్వరి శిలలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుని ఒకడైతే నిందిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఏ గొప్ప కార్యాలు చేసావు కదా, ఎందుకు నువ్వు మేము తప్పు చేశాము, మేము ఈ స్థితిలో ఉన్నాము, నీవు ఏ తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు మాతో పడి ఎలాడబడుతున్నావు అని నిందిస్తున్నాడు. ఒకడైతే మరొకడేం చెప్తున్నాడు? ఈ శిక్షా విధులు నేను అనటం నాకు న్యాయమే. లేరా, ఈ శిక్షను భరించటం నాకు న్యాయమే. నువ్వు నీతిమంతుడు కదయ్యా, నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, ఎంత తగ్గించుకుని తన స్థితిని తాను, ఇది నాకు న్యాయమే, నా పాపమునకు పరిహారము ఇది, ఈ శిక్ష నాకు న్యాయమే. కానీ నీవు నీతిమంతుడు గనక నువ్వు పరదేశంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే. ఆ నలిగిన మనసు, ఆ విరిగిన హృదయము ఆయన ఎరిగిన దేవుడు కనుక, అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు కనుక ఏం చెప్పాడు? నేడే నాతో కూడా నీవు పరదేశంలో ఉంది. లేరా, చూసారు ఎంత ప్రేమమూర్తి అయినా? అలాంటి నలిగిన హృదయం మనకు కావాలి. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంట. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అవిధేయతను సిగ్గుపడకూడదు. దేవుని సందుకు వచ్చాం. లేరా, ఎక్కడికి వచ్చాం మనం?
మన అవధీతను కప్పుకొని వెళ్ళబడడానికి కాదు, మన హృదయంలో ఉన్నది విడిచిపెట్టాలి. అది దాన్ని విడిచిపెట్టడానికి వచ్చాం కనుక ఈ మొదటి కుడికిలో మీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో మీరు పరీక్ష చేసుకుంటూ మరలా నూతన బలము, లేరా ఏ బలము కావాలి? నూతన బలం మనకు కావాలి కనుక ఆ నూతన బలము నీకు కావాలంటే మనం ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా జీవితాన్ని దిద్దుకోవాలో, ఎలా ఆ పాపము నుండి మనము బ్రతకాలో మన దేవుని యొక్క వాక్యము చిన్న వాక్యం చూసుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూసారండి, ఎలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. చూసారా ఎలాంటిదంట? ఎలాంటిది? నీ హృదయంలో పాపం ఉంచుకుంటే, లోకం ఉంచుకుంటే, ఆశలు గల వ్యక్తిగా ఉంటే, కోరికలు గల వ్యక్తిగా ఉంటే నీ ఆత్మీయ స్థితి ఎలాంటిదో తెలుసా? ఏమైపోద్దంట? పాపములో వచ్చే జీతము మరణము. ఎలాంటిది? నీ పాపమునకు మరణమే. కనుక ఆ పాపము నుండి విడుదల పొందితే నిత్య జీవము. ఈ పాపానికి స్వస్తి చెప్పాలి. నీ జీవితంలో ఉంటే అవిధేయతను కక్కివేయాలి. కక్కివేయకుండా, దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని ఒప్పుకోకుండా దేవుని సన్నిధికి వచ్చానండి, నేను భక్తి చేస్తున్నానండి, మారు మనసు పొందానండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి అని వద్దు నువ్వు. లేరా? ఆశ గల వారే దేవుని వాక్యం వినగలరు. లేని వారు అందరూ ఏం చేస్తారు? చక్కగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నిద్రపోతూనే ఉన్నారు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సాధ్యమైనంత వరకు మీరు కిందకు వచ్చిన వాక్యం వింటే మంచిది. మీ హృదయాలు సరిచేసుకోవాలంటే, మీరు బ్రతకాలంటే, ఆత్మీయంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలయ్యా? కింద కూర్చుంటే వాక్యం వినగలరు. హాయిగా నిద్రపడడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మీ ఆత్మీయ స్థితిలో మీరు బలపడాలి, మీరు బ్రతకాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా నీవు ఏం చేయాలి? చచ్చిన స్థితి నుండి నీవు బ్రతకాలి. దేవుని వాక్యం నిత్య జీవము లాంటి ఆ జీవపు మాటలు నీలో ప్రవేశిస్తే ఎలా ఉంటావు? వాక్యం నీ వింటావు, వాక్యాన్ని గ్రహిస్తావు. వాక్యంలో సత్య సారాంశాన్ని నీ జీవితంలో క్రియజరడానికి తగినటువంటి ఆత్మీయతను సిద్ధపరచుకోకుండా ఇక్కడి నుంచి నువ్వేం తీసుకుని వెళ్తావు? దేనికి వచ్చావు మనం? ఇక్కడి నుంచి ఏమి తీసుకుని వెళ్ళాలి? నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. నీ కుటుంబానికి గొప్ప దీవెన కావాలి. నీ జీవితంలో రక్షణ ఉంటే నీ బ్రతుకులో సంతోషం ఉంటుంది. నీ జీవితంలో దేవునికి వాక్యం క్రియ జరగకపోతే ఎప్పుడు దుఃఖమే, చింతే, వేదనే, అనేక వ్యసనములతో కూడినటువంటి పరిస్థితులే. కానీ నీ జీవితంలో దేవునికి స్థలము లేకపోతే వచ్చి కూర్చుంటాడు. ఎవరు కూర్చుంటారు తెలుసా? ఎవరు వస్తారు? నేను ఉన్నాను అంటాడు. గమనించండి, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలా ఉండాలి? దేవుని యొక్క శక్తిని సంపాదించుకోవాలి. దేవుని యొక్క ప్రభావాన్ని నీ హృదయంలో క్రియజరడానికి వాక్యము నీవు వినే చెవులు కావాలి. ఏ చెవులు ఉన్నాయి? పక్కన వ్యక్తితో మాట్లాడే చెవులు ఉన్నాయి, అవన్నిటినీ మనసులో పెట్టుకునే చెవులు ఉన్నాయి. కానీ నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, యథార్థత కొరకు, శ్రేష్టమైన దాని కొరకు వినే చెవులు ఉండవు చాలామందికి. లేరా? ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? దేనికోసం? మన ఆత్మీయ స్థితిని స్థిరపరచుకోకపోతే పరలోకము లేదు. ధైర్యం ఉందా నీకు? ధైర్యం ఉందా? అయ్యో ఆ శ్రమను నేను తప్పించుకుంటాను, ధైర్యం నాకుంది అన్నవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తచ్చు. నేను వస్తాను పరలోక రాజ్యం, నేను పరలోక రాజ్యం చేరగలను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లేరా? ఎందుకు మరి మనం
ఇంతమంది ఉన్నాం. ఎందుకు కొన్ని చేతులు పైకి లేసినాయి? ఏమీ లేదు, మనకి ఏమీ లేదు, భారము లేదు. దేవుని యొక్క శక్తిని నిత్య జీవములో ప్రవేశించడానికి వాక్యాన్ని వినాలి. ఆ వాక్యంతో నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నా పాపమునకు పరిహారము ఆ సన్నిధిలోనే నాకు దొరుకుతుందని ఆలోచన ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితంలో పాపం ఉంటే పాపమునకు జీతము మరణము. ప్లరా నీ జీవితము, నీలో నీ బ్రతుకులో నీ పాపము ఉంచుకుంటే ఏమొస్తుందంట? మరణం అంట. అదేంటి, నేను బ్రతికే ఉన్నాను. ఎలా ఉన్నా? ఏమనుకుంటున్నా మనం? నేను బ్రతికే ఉన్నాను కదా, నేను బ్రతికే ఉన్నాను అనుకుంటున్నావేమో. శారీరకంగా నువ్వు బ్రతుకున్నావేమో, శారీరకంగా పని చేసుకుంటున్నావేమో, శారీరకంగా సంపాదించుకుంటున్నావేమో, కానీ ఆత్మీయమైన దృష్టి నీలో లేదు కనుక నీవు ఎలా ఉన్నావు? సచ్చిన వ్యక్తివే. నీ జీవితంలో పాపమునకు జీతము మరణమని చెప్తుంది. ఆ మరణాన్ని జయించాలంటే వాక్యం అనే ఈ జీవపు మాటలు నీ జీవితంలో క్రియ జరిగితే తప్ప నువ్వు బ్రతకవు. క్లియరా? ఈ వాక్యం ఏమి చేయాలి? నీ జీవితంలో క్రియ జరగాలి. నీ బ్రతుకులో ఉన్న ప్రతి అవిధేయతను, ప్రతి లోక సంబంధమైన ఆశను విడిచిపెడితే తప్ప నువ్వు బ్రతకలేవు. విడిచిపెట్టకపోతే ఎలా వచ్చావో అలాగే వెళ్తావు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ దేవుని యొక్క శక్తిని చూడలేని క్రైస్తవుడు. దేవుని యొక్క శక్తిని చూడాలంటే నీలో ఎలాంటి ఆశ వచ్చిందో ఆశని విడిచిపెట్టాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దురాశ ఏం చేస్తుందంట? గర్భం ధరించిందంట. ఆ గర్భం ధరించి ఏం చేస్తుంది? అది పరిపక్వమై ఏం చేసిందంట? యాకోబు రాసిన పత్రికలో చూడండి. పాపమున కనుక పాపము పరిపక్వమై ఏం చేస్తుందంట? పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ విషయం అందరికీ తెలుసా? లేరా? ఎలా ఉండాలి మరి? ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలీదు. దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఉన్నట్టు జబ్బల్ని పోతాయి అనుకుంటున్నారేమో, నాకు తెలీదు. లేరా? ఆశతోనే వచ్చి ఏ ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నావు? నీ పాపము నుండి నీ విమోచించబడాలని ఆశతో వస్తే ఆ మరణాన్ని జయిస్తావు. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెడితే ఆ మరణకర పరిస్థితి నుండి జయించి నిత్య జీవమును నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే పరలోక స్వాస్థ్యముని సంపాదించుకుంటావు. కానీ ఏదో వేడికగా కూర్చొని భక్తి చేస్తున్నానని, విశ్వాసిగా ఉన్నానని, ప్రార్థన చేస్తున్నానని, మారు మనసు పొందానని, నేను 2 సంవత్సరాలు అయిందండి భక్తి చేస్తున్నాను, మారు మనసు పొందుతున్నాను అంటున్నారేమో నాకు తెలీదు. కానీ ఆయన చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడమ్మా? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఎలా భక్తి చేస్తున్నావు? ఎలా భక్తి చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆయనకు తెలుసు. ఎలాంటి ఆశ కలిగి వచ్చావో తెలుసు. ఆశ గల ప్రభువును తృప్తిపరుస్తాడంట. నువ్వు ఆశతో వస్తే నేను భక్తి చేయాలి, దేవుని చూడాలి, దేవుని యొక్క శక్తిని నేను సంపాదించుకోవాలని ఆశ కలిగి వస్తే నువ్వు ఎలా ఉండాలి? వాక్యం వినే చెవులు నాకు కావాలని సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడితే నీ ఇంటిని సిద్ధపరచుకుంటావు. నువ్వు సిద్ధపడకుండా నీ ఇంటికి మేలు జరగదు, నీ జీవితానికి ఆశీర్వాదం రాదు. కనుక నీవు దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలంటే నీవు దేవుని సందర్భంలో ప్రలాపించాలి. నీ హృదయాన్ని ఊడ్చుకోవాలి, నీ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ జారిపోయిన స్థితిని, ఆ అపిత్రమైనటువంటి మాటల నుండి నీ విడుదల పొందేది తప్ప నీవు నీ దీపాన్ని వెలిగించుకోలేవు. లేరా? నీ దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించుకోగలమా?
ఎలా వచ్చాం? ఒట్టిగా వచ్చాం. ఒట్టిగా వెళ్ళకూడదు. ఎవరిని తీసుకెళ్ళాలి? ఎవరిని తీసుకెళ్ళాలి? ఆయన్ని మోసుకుని వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. ఆయన మోసుకుని వెళ్ళకపోతే నీకు సంతోషం ఉండదు, నీ ఇంటికి సమాధానం ఉండదు. నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ఉన్నావంటే నువ్వు బజారుకి వెళ్తావు, ఏం తీసుకుని వెళ్తావు? నీ పిల్లలు ఎదురు చూస్తారు నీ కోసం. మా డాడీ వస్తాడు, మా మమ్మీ వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? ఏమైనా తీసుకొస్తావు, తింటాం మేము. స్వీట్ తీసుకొస్తారో, హాట్ తీసుకొస్తారో, ఏం తీసుకొస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు వారు. వారికి కావలసినవి తీసుకుని వెళ్తే వారికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఏమీ తీసుకుని వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఎంత దిగులు పడతారు. ఏమి తీసుకురాలేదా, ఏమి తీసుకురాలేదని అడుగుతారు. పిల్లల చూడండి, ఒక శరీర సంబంధమైన మనసుతో మన పిల్లలు అడుగుతున్నారు. అలాంటి వారికి మనం ఏమి ఇవ్వాలి? మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా మెలకు కలిగి ఉండాలి? ఎలా నీ హృదయాన్ని దిద్దుకోవాలి? శరీర సంబంధమైన వనరుల కాదు నువ్వు సిద్ధపరచింది. పిల్లరా, ఆత్మ సంబంధమైన వనరులు సిద్ధపరచాలి. ఏంటివి అవి? పిల్లరా, దైవజనులు ఆయన బ్రతుకున్న దినాల్లో మాకు చెప్తుండేవారు, నేను మీకోసం ఏమి సిద్ధపరచలా, ఏమి సమకూర్చలా, పరలోక రాజ్యం చేరడానికి మీకు రిజర్వేషన్ చేయించాను అనిగారు. క్లియరా? ఏం చేయించారు? రిజర్వేషన్ చేయించాను. అదే మీ స్వాస్థ్యము. ఈ లోకంలో మీకు ఏమి నేను సిద్ధపరచలేదు. క్లియరా? తల్లిదండ్రులైన వాళ్ళరా, ఏం సిద్ధపరిచారు? ఏమి సిద్ధపరచడానికి మనం భక్తి చేస్తున్నాం? లోక సంపదల, లోక సంబంధమైన వాటిన నువ్వు సంపాదించేది? ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసినవి. ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవములో నీవు ప్రవేశించాలంటే ఆత్మ సంబంధమైన వనరులు సిద్ధపరచు. నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం రాకడ సమీపిస్తుంది. నీవు భక్తి చేస్తున్నావు, నువ్వు పరలోకి వెళ్తే నీ భర్త సంగతి ఏంటి? నీ భార్య సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? దైవజనులు మాకు అదే చెప్తుండేవారు, నేను పరలోకి వెళ్తున్నాను, మీరు మంచి భక్తి చేసి పరలోకం చేరకపోతే, మీరు నరకముకి వెళ్తే నేను ఎంతో చింతిస్తాను, ఎంతో దుఃఖిస్తాను. మీరు పరలోకం చేరాలి. ఇదిగో మీ స్వాస్థ్యం, ఇక్కడ పరలోకం స్వాస్థ్యాన్ని సంపాదించాలని చెప్తుండేవాళ్ళు. పిల్లరా, దేవుని సందుకు వచ్చిన వాళ్ళరా, ఈ ఎండాకాలం దేవుని సందుకు వచ్చాము మేము. మీరు ఎంత ప్రయాసపడి సిద్ధపరచుకోగలరు? దేవుని మోసుకుని వెళ్ళే అనుభవం మనకు కావాలి. దేవుని యొక్క శక్తిని చూసే అనుభవం మనకు కావాలి. దేవునితో మాట్లాడే అనుభవం కావాలి. ఎందుకంటే రాకడ వస్తుంది, సమయం లేదు. ఇక సమయం లేదు కనుక సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోనండి. ఎంత ప్రలాపిస్తే అంత దీవెన నీకు. చూసారా? ఎంత కష్టపడితే అంత సంపాదించుకుంటాం లోకంలో. పిల్లరా, డ్యూటీల మీద డ్యూటీలు చేస్తారు. ఎందుకు? ఇది ఓపుకుంది. కష్టపడితే నా పిల్లలు ఉన్నారు, కూత కొంచెం వెనకేసుకుంటే మంచిదని ఏం చేస్తారు? కష్టపడుతుంటారు. పిల్లరా, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసిందే. దేనికోసం కష్టపడాలి? నిత్యత్వంలో ప్రవేశించడానికి కష్టపడాలి. నీవు సిద్ధపడాలి. నీ ఇంటిని సిద్ధపరచుకోవాలి. నువ్వు సిద్ధపడకుండా నీ ఇంటిని సిద్ధపరచుకోలేవు. నువ్వు సిద్ధపడితేనే మంచి ఆత్మీయతను సిద్ధపరచుకోగలిగితేనే, ఆత్మ సంబంధమైనటువంటి కృపను చూడగలిగితేనే, దైవ సంబంధమైనటువంటి మాటలతో నీ హృదయాన్ని అలంకరించుకోగలిగితేనే నీకు వస్తుంది శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఏదో వేడికగా వచ్చి కూర్చుని వెళ్ళిపోవద్దు. ఈ సమయం ప్రతి మనిషికి చాలా విలువైంది. చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకొని ఈ సమయము దేవుని సందులో గడిపితే నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం తీసుకెళ్ళవా?
ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలవా? దేవుని వాక్యము అది ఎంతో వెల కట్టలేనిది. లేరా ఎలాంటిది? దేవుని వాక్యం వెలచ్చి కొనేది కాదు, అది వెల కట్టలేనటువంటి దేవుని యొక్క మర్మములు మన హృదయంలో క్రియ జరగాలి. మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. లోక సంబంధమైనటువంటి మాటలు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. దేవుని వాక్యము నీలో క్రియ జరిగితే, నీ బ్రతుకులో ఆ వాక్యం యొక్క శక్తి క్రియ జరిగినప్పుడు నీ మాటలు నీ ఇంటి వారికి అవి రుచికరముగా ఉంటాయి. నీ మాటలు నీ ప్రక్కన వారికి ఉప్పు వేసినట్లు ఉంటాయి. నీ లోకంలో ఉన్నటువంటి మానవుని దేవుని నడిపించడానికి అవి ఎంతో విలువైనటువంటి మాటలు కనుక నీవు దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో భద్రపరచుకోగలిగితే దేవుని కృపను చూస్తావు. ప్రియ సోదరి సోదరులారా, ఏదో వచ్చారని సంతోషించటం కాదు, దేవుని యొక్క వాక్యంతో నీవు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మన హృదయాన్ని కడుక్కోగలిగితే దేవుని యొక్క సహాయం దొరికింది. ఆయన్ని చూస్తాం. ఆయన్ని చూడాలంటే శుద్ధి చేసుకోవాలి అండి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఆయన చూడలేము. మన కళ్ళు కడుక్కోకుండా మనం చూడలేము. ఆయన చూడాలనే ఆశ ఉంటే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.